24 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు మహారాష్ట్రలో అత్యాచార బాధితురాలికి సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. గర్భం కారణంగా తల్లి ఆరోగ్యానికి శారీరకంగా, మానసికంగా ముప్పు పొంచి ఉందని ముంబై ఆసుపత్రికి చెందిన 7 సభ్యుల వైద్య బృందం నివేదిక ఇచ్చిన మేరకు సుప్రీంకోర్టు ఈ తీర్పు వెలువరించింది. 1971 గర్భస్రావ చట్టం ప్రకారం తల్లి ప్రాణానికి హాని సంభవించే పక్షంలో 24 వారాలకు పైబడ్డ గర్భాన్ని కూడా తొలగించవచ్చనే నిబంధన ఉందని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి తెలిపిన మేరకు సుప్రీంకోర్టు ఈ నిర్ణయాన్ని తీసుకుంది. గర్భస్రావ చట్టం ప్రకారం తల్లికి, పుట్టే బిడ్డకు హాని ఉన్నప్పటికీ 20 వారాలకు పైబడ్డ గర్భాన్ని తొలగించడానికి చట్టం అనుమతించదని స్పష్టం చేస్తూ అత్యాచార బాధితురాలికి గర్భస్రావం చేసేందుకు వైద్యులు నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఈ నిబంధనలు రాజ్యాంగంలో ఆర్టికల్ 14, 21కి వ్యతిరేకమని, జీవించే హక్కుకు, సమానత్వానికి ఇది భంగం కలిగిస్తుందని ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు మహారాష్ట్ర సర్కార్తో పాటు కేంద్రం అభిప్రాయాన్ని కోరిన సుప్రీంకోర్టు అటార్నీ జనరల్ వివరణ మేరకు బాధితురాలికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. మెదడు, పుర్రె లేకుండా బిడ్డ జన్మించనుందని, ఇది తల్లి ఆరోగ్యానికి ప్రమాదకరమని వైద్య సంఘం నివేదిక ఇచ్చిన మేరకు సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.